హలో అందరికీ నమస్తే. నేను మీ వినోద. ఈరోజు మన ఛానల్లో వాషింగ్ మిషన్ గురించి కొన్ని ఐడియాస్ అయితే మీకు చెప్తానండి. సో వాషింగ్ మిషన్‌ని ఎంత బాగా మెయింటైన్ చేస్తే అది మనకు అంత లైఫ్ ఇస్తుందన్నమాట. సో నేను మా ఇంట్లో వాషింగ్ మిషన్‌ని ఎన్ని రోజులకు ఒకసారి క్లీన్ చేస్తాను, అది ఏ విధంగా క్లీన్ చేస్తాను అనేది వన్ బై వన్ అయితే మీతో షేర్ చేస్తానండి. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. అలా అయితేనే నేను వాషింగ్ మిషన్ని ఏ విధంగా క్లీన్ చేస్తాననేది మీకైతే తెలుస్తుందండి. సో మా వాషింగ్ మిషన్ వచ్చేసి ఐఎఫ్బి అండి. మేము వచ్చేసి ఐఎఫ్బి వాషింగ్ మిషన్ అయితే తీసుకున్నామండి. సో ఈ వాషింగ్ మిషన్ తీసుకోముందుకు నాకు ఎక్కువగా ఏమీ తెలియదండి. సో మనకు ఇది ఫిట్ చేయడానికి వచ్చిన వాళ్ళు కూడా అన్ని డీటెయిల్స్ ఏమీ ఇవ్వలేదు. కానీ మెయింటెనెన్స్ అనేది చాలా ముఖ్యమని అయితే వాళ్ళు చెప్పారండి. ఏదైనా రిపేర్ వచ్చిందనుకోండి, ప్రతిదానికి మనము మెకానిక్ మీద ఆధారపడకూడదు కదా. అందుకే కొన్ని మనం ఇలా క్లీన్ చేస్తూ ఉండాలన్నమాట. సో ఫస్ట్ వన్ వచ్చేసి మనము లిక్విడ్స్ వేస్తూ ఉంటాం కదండి. అది బ్రష్తో అయితే ఈ విధంగా నేను చూపించిన విధంగా అయితే క్లీన్ చేసుకోవాలండి. మనము లిక్విడ్స్ వేసిన తర్వాత దాంట్లో ఒక్కొక్కసారి దాంట్లో జమ అయిపోయి ఉంటుందండి, క్లియర్గా ఉండదన్నమాట. సో అలా బ్రష్తోని క్లీన్ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ క్లోజ్ చేసేయాలి. ఆ తర్వాత నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి ఇది మెయిన్ అండి. మనము ఉతికిన బట్టలన్నీ కంపల్సరిగా దాంట్లో ఉన్న మురికి లాంటివి, ఏదైనా దారాలు లాంటివి, హెయిర్ లాంటివి అన్నీ కూడా మనకు మిషన్లో ఇక్కడికి వచ్చే ఆగుతాయండి. ఇది కంపల్సరిగా ఏది చేసినా చేయకపోయినా ఏ వాషింగ్ మిషన్కైనా కూడా అండి, ఈ పాయింట్ మాత్రం అస్సలకి మిస్ చేయకండి. ఇది కంపల్సరీగా క్లీన్ చేయాలండి. సో నేను ఈ వీడియో చేద్దామనేసి ఈ మధ్య క్లీన్ చేయలేదండి. చూడండి ఎంత డర్టీ అయితే అయిపోయిందో, చాలా అంటే మురికి పట్టేసిందండి ఈ మిషన్ లోపల ఉన్నదానికైతే. చూడండి, మీకు చూస్తుంటే కనిపిస్తుంది కదా ఎంత నల్లగా అయిపోయిందో, చేయితో తీస్తుంటే ఎంత ఘోరంగా వస్తుందో చూస్తున్నారు కదండి. నేను వీడియో చేద్దామని కొన్ని ఎక్కువ రోజులు ఉంచాను, కానీ అసలు అలా ఉంచకూడదండి. సో మనం అది తీసిన తర్వాత లోపల లబ్బర్ లాగా ఉంది కదండి, దాంట్లో కూడా కంపల్సరిగా మనము ఈ విధంగా బ్రష్ తోటి మనము అనాలండి. అలా అంటుంటే దాంట్లో ఉన్న మురికి అనేది అంతా పోతుంది. సో ఇప్పుడు దాంట్లో కొన్ని వాటర్ అయితే వేసేసామనుకోండి, ఆ ఉన్న మురికి కూడా మనకైతే ఈజీగా బయటకైతే వచ్చేస్తుంది అన్నమాట. సో ఇప్పుడు నేను దీంట్లో నుంచి తీసిన చిన్న మోటార్ అయితే ఉంది కదండి, దాన్ని ఇలా బకెట్లో వేసి అయితే అంటున్నాను. అన్నా కూడా అసలు దానిలో ఇరుక్కుపోయిన మురికి, దారపోగులు అవన్నీ అయితే రావడం లేదండి. సో ఇప్పుడు దీన్నైతే బ్రష్తోనైతే కంపల్సరీగా అనాలండి. బ్రష్తో తోమినట్టుగా చేసామనుకోండి, చాలా నీట్గా తెల్లగా అయిపోతుందన్నమాట. మనం ఇలా చేయలేదనుకోండి, మన బట్టలు వాషింగ్ మిషన్లో వేసినప్పుడు చాలా బ్యాడ్ స్మెల్ వస్తుంది. పైగా మిషన్ కూడా ఎక్కువ రోజులు లైఫ్ రాదన్నమాట. సో చూస్తున్నారు కదా, నేను వాటర్లో అయితే ఎంత మురికైతే వచ్చిందో మీకైతే కనిపిస్తుంది కదండి. సో ఫైనల్గా ఇదైతే నేను వాష్ చేసిన తర్వాత ఈ మాదిరిగా అయిపోయిందండి. వాష్కు ముందు వాష్ తర్వాత ఎలా ఉందో చూస్తున్నారు కదా. సో ఇప్పుడైతే దీన్నైతే మళ్ళీ యథావిధిగా అది ఎక్కడ ఉందో అక్కడైతే ఫిట్ చేసేయండి. కొంచెం ఇవి ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళైతే వాటిని అబ్జర్వ్ చేస్తూ జాగ్రత్తగా చేసేయండి. మళ్ళీ వాటిలో ఏదైనా మిస్టేక్ చేసామనుకోండి, మనకు మిషన్ అనేది ఎర్రర్ రావడం అయితే జరుగుతుంది. కాబట్టి మనము తీయడం ఎలా తీస్తున్నామో మళ్ళీ పెట్టడం కూడా అదే మాదిరిగా పెట్టాలండి. సో నెక్స్ట్ వచ్చేసి మిషన్ అయితే ఓపెన్ చేశానండి. చూడండి లబ్బర్లో అయితే ఎంత డర్టీగా అయిపోయిందో, మురికైతే అయిపోయిందండి. ఒక్కొక్కసారి దీంట్లో పిన్నిస్లు కూడా వస్తున్నాయి అన్నమాట. నేను మర్చిపోయి వాటికి ఉంచితే అవి కూడా వస్తున్నాయి. సో రబ్బర్ అనేది బాగా నల్లగా అయిపోయింది కదండి. నేనైతే దీంట్లో చాలామంది చాలా రకాలుగా హార్పిక్ వేయచ్చు, ఇది వేయచ్చు, అది వేయచ్చు అని చూపిస్తున్నారు. కానీ నేను ఈ కంపెనీ వాళ్ళ ఐఎఫ్బి కంపెనీ వాళ్ళ ప్రోడక్ట్ అయితే ఇదే వాడుతున్నానండి. కంపల్సరీగా ఇదే యూజ్ చేస్తున్నాను. సో దీన్నైతే ఈ రబ్బర్ పైన ఈ లోపల వేసేసి ఇలా చేయితో మనము అనాలండి. దాన్ని తోమిన విధంగా అన్నామనుకోండి, అది చాలా బాగా క్లీన్ అయిపోతుంది. మరీ గట్టిగా అనకండి, రబ్బర్ కదా, అది చిన్న హోల్ పడినా కూడా మన మిషన్ అయితే దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. ఇది సాల్ట్ లాగా ఉంటుంది కదండి, కాబట్టి దాన్ని అలా వేసేసి చేయితో తోమినట్టు చేసామనుకోండి, చూడండి వైట్గా ఉన్న సాల్ట్ కూడా మొత్తం బ్లాక్గా మారిపోతుంది కదా. సో ఇప్పుడైతే దాంట్లో వేసేసిన తర్వాత దాన్ని అయితే క్లోజ్ అయితే చేసేసాను. నెక్స్ట్ వచ్చేసి ఇది మిషన్ వెనకాల ఉంటుంది కదండి, మనకు వాటర్ వచ్చేదన్నమాట. సో దాంట్లో కూడా కంపల్సరిగా మనకు
మురికి అనేది చేరిపోతుందండి. సో చూస్తున్నారు కదా, మీకు ఇది కనిపిస్తుంది కదా మురికి అనేది. దాన్ని కూడా బ్లూ కలర్లో ఉన్న మూత అయితే వెళ్తుందండి మాకైతే. దాన్ని కూడా తీసేసి మళ్ళీ తోమి శుభ్రంగా మళ్ళీ పెట్టొచ్చండి. నేను అది ఒకటి ఈ మధ్య తీసానని ఇప్పుడు తీయట్లేదండి, అందుకే బ్రష్తో పైన పైన అంటున్నాను. అయినా కూడా చూడండి పాకురు అనేది దానికైతే పట్టేసింది. ఈ వాటర్లో ఉన్న పాకురు అనేది మనకు మిషన్లోకి వెళ్ళకుండా ఇది అడ్డుకుంటుందన్నమాట. అందుకే దాన్ని నేను అప్పుడప్పుడు క్లీన్ చేస్తూ ఉంటాను అన్నమాట. ఎందుకంటే బోర్ వాటర్ నుంచి కంపల్సరీగా మనకు పాకురు అనేది వస్తుంది కదండి. సో దాన్ని క్లీన్ చేసి తుడిచిన తర్వాత మళ్ళీ ఆ పైప్ని అయితే సెట్ చేశాను. సో ఇప్పుడైతే నేను మిషన్ అయితే ఆన్ చేస్తున్నానండి. కొంతమందికి కొన్ని ఆప్షన్స్ ఉంటాయంట. మా ఏబీకి మాత్రము వాళ్ళు చెప్పిన విధంగా ఎక్స్ప్రెస్ వాష్ అయితే పెట్టుకోమన్నారండి. అలా పెట్టినప్పుడు డ్రమ్ అయితే ఈజీగా హాఫ్ అన్ అవర్లో క్లీన్ అయిపోతుందంట. కొంతమందికి డ్రమ్ క్లీనర్ ఆప్షన్ ఉంటుందంట. ఈ మోడల్కి మాత్రము ఎక్స్ప్రెస్ వాష్ పెట్టుకోమని చెప్పారండి. సో హాఫ్ అన్ అవర్లో మనకైతే ఈ వాషింగ్ మిషన్ అనేది చాలా నీట్గా అయిపోతుందండి. కాబట్టి కంపల్సరీగా ఇది ఎన్ని రోజులకు ఒకసారి క్లీన్ చేసుకోవాలంటే, డైలీ వాష్ చేసుకున్నారనుకోండి 1 మంత్కి ఒకసారి మీరు మిషన్ అయితే మెయింటైన్ చేయండి. లేదు మేము ఎక్కువ వెయ్యము బట్టలు, ఎప్పుడో 2 డేస్కి ఒకసారి వేస్తామని అనుకున్నారనుకోండి, మీరు 2 మంత్స్ 3 మంత్స్కి ఒకసారి అయినా కంపల్సరీగా ఈ విధంగా చేసుకోవాలండి. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తున్నారు, కానీ నేనైతే నా మిషన్ మెయింటెనెన్స్ కోసం అయితే ఈ విధంగానే యూజ్ చేస్తున్నానండి. మరి మీరు ఏ విధంగా యూజ్ చేస్తున్నారో నాకైతే కామెంట్ అయితే చేయండి. సో చూస్తున్నారు కదా, ఆఫ్టర్ వాష్ తర్వాత మిషన్ అయితే చాలా అంటే చాలా కొత్త దానిలాగా మెరిసిపోతుందండి. సో లబ్బర్లో ఇంకొంచెం మట్టిగా అనిపించిందండి. సో దానికోసం అయితే ఒక వెంట్ క్లాత్ అయితే తీసుకొని, కాటన్ క్లాత్, దాన్ని కూడా మళ్ళీ దాంట్లో వేసేసి తుడిచేసానండి. కొంచెం ఏదో మూల మీద ఉన్న ఆ బ్లాక్గా ఉన్నది కూడా వచ్చేసింది అన్నమాట. సో ఆఫ్టర్ వాష్ తర్వాత నా వాషింగ్ మిషన్ అయితే క్లీన్ అయిపోయింది. ఒక్కొక్కసారి మిషన్ అనేది ఎర్రర్ చూపిస్తుంది కదండి. అది ఎందుకు అంటే, మనం బట్టలు వేసిన తర్వాత డోర్ సరిగ్గా పడకపోయినా కానీ, లేదు అంటే మిషన్ కేజీస్ కన్నా మనం బట్టలు ఎక్కువగా వేసినా కూడా ఎర్రర్ అనేది వస్తూ ఉంటుంది. కాబట్టి కాస్త జాగ్రత్తగా చేసుకొని వేసుకోండి. ఉంటా మరి, బాయ్ బాయ్, మీ వినోదాస్ వరల్డ్.